వరంగల్ అర్బన్ కలెక్టరేట్ లో లోక్సభ ఎన్నికల శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు అధికారులు. పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్ తో పాటు వివిధ శాఖల అధికారులు ట్రైనింగ్ కు హాజరయ్యారు. అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని, అభ్యర్థులు కోడ్ ఉల్లంఘించకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ సిపి సిబ్బందికి సూచించారు. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికలకు సిబ్బందిని సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చారు ఎన్నికల అధికారులు. ఈవీఎంలు, వీవీప్యాట్లపై అవగాహన కల్పించారు. జగిత్యాల జిల్లా ధర్మపూర్లో నరసింహస్వామి బ్రహ్మోత్సవాలపై జిల్లా కలెక్టర్ శరత్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 17 నుంచి 29 వరకు బ్రహ్మోత్సవాలు జరగనుండగా పనుల తీరుపై ఆరా తీశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మోత్సవాలు జరిపేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు కలెక్టర్. నిర్మల్ జిల్లా కుంటాల మండలం అందకూరులో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. సరైన పత్రాలు లేని 70 బైకులు, 4 ఆటోలు, ఇసుక ట్రాక్టర్ తో పాటు 5,000 విలువైన మద్యంను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసుకున్న 11 సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ప్రారంభించారు. దొంగతనాలు అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయన్నారు. శాంతి భద్రతల్లో భాగంగానే కార్డన్ సెర్చ్ చేస్తున్నట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర ఆలయ 39వ వార్షికోత్సవ ఉత్సవాల వాల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఏప్రిల్ 1న అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమై 10వ తేదీన చక్రస్నానంతో ముగుస్తాయి. ఉత్సవాల్లో ప్రతిరోజు వాహన సేవలు జరుగుతాయని తెలిపారు ఆలయ అర్చకులు. మేడ్చల్ జిల్లా శామీర్పేటలో ఆందోళనకు దిగారు జగంగూడ గ్రామస్తులు. జిల్లాల పునర్విభజనతో జగంగూడ గ్రామాన్ని 3 చింతలపల్లి మండలంలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. పాత మండలం శామీర్పేటలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో లంచం తీసుకుంటూ ఓ వీఆర్ఓ పట్టుబడ్డాడు. గంధసిరి గ్రామానికి చెందిన వేణు దగ్గర 10,000 తీసుకుంటూ బుక్ అయ్యాడు. పొలానికి పట్టా చేయడానికి వీఆర్ఓ రాజేందర్ 10,000 డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో మహిళా ఎస్ఐ, కానిస్టేబుళ్ల నియామకాల దగ్గర అభ్యర్థుల బంధువులు ఆందోళనకు దిగారు. సంగారెడ్డి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన ఫిజికల్ టెస్ట్ కు పోలీసుల బంధువులనే ముందు పంపుతున్నారని గొడవ చేశారు. తెల్లవారుజామున 3 నుంచి క్యూలో నిలబడిన వాళ్లని కాదని బంధువులను ఎలా పంపుతారని వాగ్వాదానికి దిగారు.